విజయవాడలోని బ్యాంక్ కాలనీలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవాలని కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఫ్రైడే డ్రై డే అని రాష్ట్ర ప్రభుత్వ కాన్సెప్ట్. ఇవాళ ప్రతి ఇంటి ముందు నీళ్లు లేకుండా డ్రై డేగా ఉంచి దోమలను పారదోలుదామనే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అనుకుని ఫ్రైడే డ్రై డే కింద తమ ఇళ్ల చుట్టుపక్కల ఏదైనా నీళ్లున్నా కార్పొరేషన్ వారి సహకారంతో కార్పొరేషన్ వారు కూడా ముందుంటారు. ఫ్రైడే డ్రై డేగా చేసి దోమల్ని నుంచి కాపాడి జ్వరాలు ఈ సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రై డే పాటిద్దాం. అంతేకాకుండా విజయవాడ నగరంలో పలు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో పలు రోడ్లు నా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2019 నుంచి ఇక్కడికి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ ఏమైపోయిన పరిస్థితి కూడా లేకుండా ప్రతి రోడ్లోనూ నీళ్లు నిలిచిపోయి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మేము దాదాపు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 4-5 రోడ్లు కార్యక్రమాలు మొదలు పెట్టాం. మొత్తం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇవాళ ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి, డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ సహకారం తీసుకు